నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డులో ఆదివారం సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు బహుమతులు ఆకుకూరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఆదివారం కరాటే ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థుల్లో వారి ప్రతిభను బట్టి బహుమతులు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఆదివారం సుమారు 100 మంది కరాటే విద్యార్థులకు గోంగూర ఆకుకూరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మున్నీర్ షరీఫ్, సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా చీఫ్ మాస్టర్ బూడిద సైదులు, 5వ వార్డ్ కౌన్సిలర్ లావూరి అరుణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మున్నీర్ షరీఫ్ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న అనేక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మిర్యాలగూడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతంలోని ప్రతి ఇంటి నుంచి ఆడపిల్లలు, మగపిల్లలు తప్పనిసరిగా కరాటే శిక్షణ తీసుకోవాలని సూచించారు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా చీఫ్ మాస్టర్ బూడిద సైదులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మిర్యాలగూడలో కరాటేకు పునాది వేసి ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ అందించామని తెలిపారు. తమ శిష్యులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు. 5వ వార్డ్ కౌన్సిలర్ లావూరి అరుణ సుధాకర్ మాట్లాడుతూ 5వ వార్డులోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా కరాటే శిక్షణ ఇప్పించాలని కోరారు. మిర్యాలగూడకు చెందిన మాస్టర్ బాండావత్ రామకృష్ణ నాయక్ కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావడం గర్వకారణమన్నారు. ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు. మాస్టర్ బాండావత్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తాను కరాటేను ఎంచుకొని కరాటేనే నమ్ముకొని ఇప్పటి వరకు ఎన్నో వందల అవార్డులు సాధించినట్లు తెలిపారు. మిర్యాలగూడలో పెద్ద డోజో ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం కరాటే విద్యార్థులకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవల్లిక, అజయ్, కిషోర్, కార్తికేయతో పాటు కరాటే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పలువురు పాల్గొన్నారు. సుమన్ గారు ఒకటే చెప్తుంటారు, జూనియర్ సీనియర్ తో ఫైట్ చేయండి, ఫైట్ చేసిన తర్వాత కింద పడండి, మళ్ళీ పైకి లేవండి, మళ్ళీ చేయండి. ఎప్పుడో ఒకసారి నువ్వు మళ్ళీ ఆ సీనియర్తో పోటో కొట్టి ఫైట్ చేస్తాము. దెబ్బలు అనేది కామనే. మనం చేస్తున్న కొద్ది కూడా ప్రతి విద్యార్థి కూడా చిన్న దశ నుంచే మాస్టర్ నేర్చుకునేటప్పుడు బేసిక్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ నేర్చుకుంటూ బ్లాక్స్, కిక్స్ ఈ పవర్ ఉండాలి. బ్రూస్లీ చెప్తారు 100 కిక్స్ కొట్టిన కంటే డైలీ 1000 కిక్ కొట్టిన వానికి చాలా డేంజర్ ఉంటుంది. మరి కిక్స్ కొట్టడం వల్ల, పంచెస్ కొట్టడం వల్ల మీరందరూ కూడా మీ మాస్టర్ చెప్పిన ప్రతి బేసిక్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ముఖ్యంగా ప్రతి పేరెంట్స్తో పాటు మీకు మన గ్రూప్లో వీడియో సెండ్ చేయమని చెప్పిన ఈ మాస్టర్ మీకు ఏం నేర్పించారో మీ పేరెంట్స్ ముందు చూపించండి. ఈ మాస్టర్ రోజు ఏం నేర్పిస్తున్నారో వీక్లీ 1 టైం అయినా చూపించండి. ప్రతి పేరెంట్స్ కూడా సాటిస్ఫైడ్ కావాలి. నేను ఇంత అమౌంట్ కడుతున్నాను, నా పిల్లవాడు పొద్దున్న లేచి వస్తుండు, ఈ కరాటే క్లాస్లో సుమన్ షోటోకాన్ కరాటేలో మీరు ఏం నేర్చుకుంటారో మీ ప్రదర్శన ఏందో మీ పేరెంట్స్ ముందు చూపించండి. ఈ 4 కూడా సమాధిలో చేయకండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ అపార్ట్మెంట్ వాళ్ళు, మీ స్కూల్ వాళ్ళు కానీ, పక్క స్కూల్ వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ఆదర్శం తీసుకోవాలి. ఈరోజు కార్తికేయ నా దగ్గర 5 years నుంచి నేర్చుకుంటూ ఈరోజు వరల్డ్ రికార్డులో పేరు తెచ్చుకుని కార్తికేయ, కుషాల్ దొరా, సాత్విక్, దుర్గారావు సార్ వీళ్ళందరూ కూడా ఎందుకు ఆ రోజు మీ అందరు కూడా గిన్నీస్ బుక్ అంటే మేము రాలేం సార్ అన్నారు. ఈరోజు ఎవరికి ఎంత పేరు వచ్చింది చూడండి. మీతో పాటు మీకంటే జూనియర్ వాళ్ళు కూడా, అంటే అక్కడ జూనియర్ సీనియర్ కాదు, టాలెంట్ ఉన్నవాడిని ఎవ్వరు ఆపలేరు. నేను కానీ, ఇంకో దేశం కానీ, ఇంకో ఎవరైనా టాలెంట్ ఉన్నవాడిని ఎవ్వరు ఆపలేని అవసరం. ప్రపంచం మొత్తం మన చేతిలో గుప్పెట్లో ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు మనం. మరి మీరందరూ కూడా ఇప్పుడు కరాటే అయినా, డ్యాన్స్ అయినా, బాక్సింగ్ అయినా, స్విమ్మింగ్ అయినా, ఎనీథింగ్ ఏ కోర్సు నేర్చుకున్నా కూడా ఆ కోర్సుని మీరు సక్సెస్గా చివరి స్థానంలో చేరే గమ్యానికి చేరుకోవాలంటే మీరు కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ ప్రతి మనిషికి కావాల్సింది ఓపిక, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓపిక లేని ఏది సాధించలేదు, ఏది నడుచుకుంటూ రాదు. కష్టపడి దాని నిదర్శనం నిలబడితేనే మీరు ఈరోజు ఈ ఛాంపియన్గా తయారవుతారు. మనం నవజ్యోతి స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లా చేసినాం, ఇక్కడికి వచ్చిన ఎలా చేస్తున్నాం, మీ మార్పు ఏంది, నా మార్పు ఏంది, మనం ఏం చేయబోతున్నాం అనేది మీకు నాకు మాత్రమే పోటీ కాదు.
పక్కన ఇష్టంలో కంటే వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఎన్ని గంటలకు ఇస్తున్నాం? మరి మీరందరూ కూడా మనం ఈరోజు గోంగూర ఎందుకు ఇస్తాం? గోంగూర ఉపయోగాలు తెలుసా? గోంగూర దేనికి ఉపయోగపడుతుంది? అసలు మీరు ఎప్పుడైనా గోంగూర తిన్నారా? దానివల్ల ఉపయోగాలు గోంగూర వల్ల ఉపయోగాలు ఏంటి? గోంగూర ఐరన్ కదా, కాలుష్యం, తర్వాత రక్తం. ప్రతి ఒక్కరు కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అనే శిక్షణ చదువు ఎంత ఇంపార్టెంటో గర్ల్స్ కూడా ఈ కరాటే కూడా అంతే అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా రోడ్డు మీద వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. కానీ అదే కరాటే నేర్చుకున్న గర్ల్స్ రోడ్డు మీద కాదు దేశం మొత్తం తిరిగి వచ్చినా కూడా నిన్ను టచ్ చేసే దమ్ ఎవరికి ఉండదు. ఎందుకంటే నీలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తే ఆ కరాటే. ఏదైనా జరిగినప్పుడు 100 డైల్ చేస్తే పోలీసు వాళ్ళు రారు, స్పైడర్ మ్యాన్ రారు, ఆర్మీ వాళ్ళు రారు. అదే కరాటే నేర్చుకున్న వ్యక్తి అంటే ఎక్కడైనా ఏ అన్యాయం జరిగినా కూడా దాన్ని ఎదిరించి నిలబడి ఫైట్ చేసి నిలబడగలుగుతాం. ప్రతి ఒక్క మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ చిన్న దశ నుంచి ప్రతి ఒక్క 5 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల మహిళలు ఎవరైనా కంపల్సరీ కరాటే నేర్చుకోవచ్చు. కరాటేతో పాటు సెల్ఫ్ డిఫెండ్ అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళాలంటే ఆ ప్లేస్ నుంచి డిఫెండ్ చేసుకుని ఎలా వెళ్ళాలో ప్రతి మాస్టర్ కూడా ఆ డోజోలో నేర్పించడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా కంపల్సరీ ఈ మిర్యాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఒక్క మహిళలకు కూడా మీరు స్ఫూర్తి ఆదర్శం కావాలి. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఓకే, down touch. Close your mouth, try to side throw. Very good. Stop.
మంచి కార్యక్రమాన్ని మేము ఆహ్వానిస్తాం. అప్పుడు రామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసేటువంటి బొడ్డు సైన అరుణ సుధాకర్ గారికి మరి ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా నా తరఫున అభినందన తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చూస్తుంటే చాలా ఇన్స్పైర్ అయింది. ఎందుకంటే నేను ఇప్పుడే ఒక 10 minutes వాళ్ళు అభినందన చేశాను. రియల్లీ పిల్లలందరూ ప్రతి ఒక్కరికి హ్యాట్సాప్ చెప్తారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కరాటే అనేది అవసరం, నిత్యావసరం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తాం చిన్నపిల్లలు రకరకాల అలవాట్లకు బానిసై జంక్ ఫుడ్స్, ఫుట్పాత్ మీద ఫుడ్స్ అలాంటి తిని అనారోగ్యం పాలై రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిన్నపిల్లలు కూడా నేను చూస్తాం, నేను ఒక వైద్యులుగా ఆరోగ్య కార్యకర్తగా చిన్నపిల్లలు షుగర్ రావడం, చిన్నపిల్లలు థైరాయిడ్ రావడం, చిన్నపిల్లలు హార్ట్ హోల్తో పుట్టడం అలాంటి సంఘటనలన్నీ కూడా నేను చూస్తాం. ఇలాంటి క్రమశిక్షణ ఈ శిక్షణ నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో కూడా ఒక క్రమశిక్షణతో పెంచుతూ ఇంట్లో తల్లి కూడా చదువువాదుడుగా ఉంటూ ఒక క్రమశిక్షణ నేర్పని చెప్పేది రియల్లీ గురువారికి దాదాపు ప్రత్యేక అభినందనలు. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇలాంటి కరాటే నేర్చుకుని మీతో పాటు మీ పక్కన ఉండే పిల్లలు కూడా ఇక్కడికి రమ్మని చెప్పి ఆహ్వానించి వారికి కూడా ఇలాంటి శిక్షణలో భాగస్వామ్యం చేసే విధంగా చెప్తూ ఇంకా మీ ఫ్రెండ్స్ని ఇదే కాకుండా ఒక్కొక్కరు మినిమం 8 చెప్తున్నా ఈ కరాటే శిక్షణలో భాగస్వామ్యం చేస్తారని ఆశిస్తూ తమ్ముడికి నేను నా తరఫున చిన్న సలహా అంటే వారికి ఇప్పుడే నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. నా తరఫున నెక్స్ట్ వీక్ ఏం కార్యక్రమం చేస్తారో ఆ కార్యక్రమం నేను నా వంతుగా సహకరిస్తానని చెప్పి ఈ సమూహాన్ని చేస్తాను. బయట రోడ్ మీద ఫుట్పాత్ మీద ఉన్నటువంటి జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ లాంటివి ఎవరు తినకండి. ఉదయం లేవగానే పొద్దున్న గ్లాస్ పాలు తీసుకోండి, ఒక బాయిల్డ్ ఎగ్ 1-2 బాయిల్డ్ ఎగ్ తీసుకోండి, తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, తర్వాత క్యారెట్ బీట్రూట్ లాంటివి తీసుకోండి. మీరు ఆరోగ్యం ఉన్నట్టయితే మీ చదువు కూడా చురుకుగా ఉంటుంది, మీరు బాగా ఫిట్నెస్ ఉంటారు. మీరు రేపటి రోజు స్కూళ్ళలో కూడా ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా వరల్డ్ రికార్డు కూడా సాధించేటువంటి పిల్లలందరూ కూడా ఈ సమూహం అందరికీ అభినందన తెలియజేస్తాను. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకుని మీరందరూ స్కూల్కి మంచి పేరు తెస్తూ ఇలాంటి శిక్షణలో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా భాగస్వామ్యం చేసి ఈ కరాటే శిక్షణకి సహకరిస్తే ఆశిస్తూ నాకు అవకాశం కల్పించిన తమ్ముడు రామకృష్ణకి ప్రత్యేక అభినందిస్తూ చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. సుమన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 30 సంవత్సరాలుగా మిర్యాలగూడలోనే మరి వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన విషయం మీ అందరూ తెలిసిందే. గత 30 సంవత్సరాలుగా అన్నయ్య ప్రముఖ హీరో కరాటే కింగ్ సుమన్ గారి ఆధ్వర్యంలో నేను గత 30 సంవత్సరాలలో స్టార్ట్ చేసిన నా శిక్షణ ఇస్తున్నాము. మరి ఈ రోజు వరకు కూడా నేను మిర్యాలగూడ పట్టణంలో మన రామకృష్ణ నాయక్ గారి ఆధ్వర్యంలో మరి మిర్యాలగూడనే కాదు నల్గొండ, సూర్యాపేట, మరి పాత ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా ఈ కరాటే అకాడమీ కానీ, కరాటే క్లాసులు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ మరి ఎంతో వేలాది మందికి విద్యార్థులకు రామకృష్ణ నాయక్ శిక్షణ ఇస్తున్నాడు. మరి అంతేకాదు శిక్షణ ఇవ్వడమే కాకుండా మా సుమన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ అకాడమీలో మరి జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మా అకాడమీలో గుర్తింపు తెచ్చిన సంగతి మీ అందరూ తెలిసిందే. అంతేకాకుండా మరి ఈ మధ్య కాలంలో వరల్డ్ రికార్డు కూడా మా విద్యార్థులు సొంతం చేసుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సుమన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక బునాది కాడి నుంచి కూడా ఎంతో స్టాండర్డ్ కరంగా, ఎంతో క్రమశిక్షణతోటి పిల్లల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టడం జరుగుతుంది. మరి ఈ శిక్షణ మా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు మరి ఈ విధంగా ఎదగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రామకృష్ణ నాయక్ మీ అందరూ తెలిసిందే ఇక్కడ మిర్యాలగూడలో అకాడమీ స్థాపించడమే కాకుండా మరి ప్రతి సండే ఒక ప్రత్యేకమైన శిక్షణ పిల్లలకు ఒక టెక్నాలజీతో శిక్షణ ఇస్తూ ముందుకు తీసుకుపోకుంటూ మరి మేము వారికి ఫుడ్ విషయంలో కూడా నాన్ వెజే కాదు మరి కూరగాయలు ఏమేమి తినాలి, ఎలా తినాలి, కూరగాయలు ఏం తింటే మనకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారికి శారీరక దృఢత్వానికి ఎలా పనికొస్తుంది అనే విషయాలతో ప్రతి వారం వారికి కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి అవన్నీ పంచడం జరుగుతుంది. అదే ఈరోజు కూడా అదే కోణంలో మరి ఈరోజు ఒక గోంగూర
కూరపంచడం విద్యార్థులు జరుగుతుంది. ఇది కొంత తెలవని వ్యక్తులకు కొంత వినటానికి వేరేలాగా అనుకోవచ్చు, కానీ దాంట్లో విటమిన్స్ ఎన్ని ఉంటాయి అనేది మాకు దాని గురించి బాగా తెలుసు. దాని ఎలువేందో మాకు తెలుసు. అది విద్యార్థులు తింటే వారి శారీరకము ఎంత సహకరిస్తుందో తెలుసు, దాంట్లో ఇనుము ఎంత పర్సెంటేజ్ ఉంటుందో తెలుసు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఏదో జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మున్నీర్ గారు, మరి 5వ వార్డు కౌన్సిలర్ మరి అరుణ సుధాకర్ గారు మరి వచ్చేసి మాకు ఈ టైం కేటాయించేసి వచ్చినందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి తల్లిదండ్రులు మేమే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చొరవ చెప్తే వాళ్ళు ఇంకా పిల్లలు ఇంకా మంచిగా ముందుకు వెళ్తానికి బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీకి నన్ను ఆహ్వానించినందుకు మన కరాటే మాస్టర్ రామకృష్ణ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పిల్లలకి, ప్రతి విద్యార్థికి కరాటే చాలా ముఖ్యమైన శిక్షణ. ఇలాంటి శిక్షణ పొందాలంటే ఒక రకంగా మా చిన్నతనంలో ఎవరికి అవగాహన లేదు. ఇప్పుడు తల్లిదండ్రులకు అవగాహన వచ్చింది కాబట్టి పిల్లలని దాన్ని కరాటే శిక్షణకు పంపించడం చాలా గొప్ప విషయం. పిల్లలు కూడా కరాటే నేర్చుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి ఇలా ఉన్న సమాజం బాగాలేదు. అసలు బయట బతకాలంటే ఏదో ఒక రకమైన సమస్యలు రోజు జనాలకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. కాబట్టి శిక్షణ అనేది చాలా ముఖ్యం. శిక్షణ అందిస్తున్నందుకు కరాటే మాస్టర్ రామకృష్ణ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన జర్నలిస్ట్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్ సార్ గారికి మరియు సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా చీఫ్ మా గురుగారు మరియు మాస్టర్ మోడేశ్వరి గారికి మరియు 5వ వార్డు కౌన్సిలర్ అరుణ సుధాకర్ గారికి ఈరోజు మనం ప్రతి సండే లాగానే ఈ సండే కూడా మనం ఏం చేయబోతున్నాము, మనం ఏం చేస్తున్నాము అనేది పేరెంట్స్ అందరికీ కూడా ఆటోమేటిక్గా ఈ 2 months నుంచి తెలిసిపోయింది. ఎందుకంటే కరాటే శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రతి విద్యార్థికి ఏ పౌష్టికాహారం తింటే ఆ పిల్లవాడు యాక్టివ్ అవుతాడని చెప్పేసి చాలామంది పిల్లవాడు బేబీ ఫుడ్కి పిజ్జా, బర్గర్ ఇలాంటి చిప్స్ తిని వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. ప్రతి పేరెంట్స్ కూడా ఈరోజు మన ఇంట్లో ఒక 4 ఫ్యామిలీ ఉంటే ఆ పిల్లవాడు 4 రకాల కూర చేయమంటారు. అది కాకుండా ఈరోజు ప్రతి ఫ్యామిలీలో ఒక కర్రీ చేస్తే మమ్మీ ప్రతి ఒక్కరు తినాలి, నాకు ఇది ఇష్టం లేదు అది ఇష్టం ఉంది అని చెప్పేసి అట్లా కాకుండా సుమన్ షోటోకాన్ కరాటేలో ఒక నిబంధన ఉన్నది. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ నేర్చుకుంటూ పాటు ఫస్ట్ పేరెంట్స్ గౌరవించడం, వంటింట్లో అమ్మకు సాయం చేయడం, తర్వాత అతని సంస్కారం నేర్చుకోవడం. ఫస్ట్ ఓకే అనేది ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడు మా గురుగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతి పిల్లవాడి చైల్డ్ మెంటాలిటీ ఎలా ఉందో ఫస్ట్ క్యాచ్ చేయాలన్నా ఫస్ట్ ప్రతి పిల్లవాడు నేర్చుకునే ముందు కరాటే అసలు అంటే కరాటే అంటే ఏంటి, కరాటే నేర్చుకుంటే ఏమొస్తుంది, అదే చదువుకుంటే మంచి ర్యాంక్ రావాలి. ఈ సమాజం చదువుతో పాటు చదువుకి ఎంత ప్రిపరేషన్ ఇస్తున్నాం ప్రతి పేరెంట్స్ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అనే శిక్షణ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మహిళల మీద జరుగుతున్న అనేకమైన సంఘటనలు పేపర్లో, టీవీలో చూస్తూనే ఉన్నారు మీరందరూ కూడా. ఇలాంటి సంఘటనలు మన పిల్లలకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి పాప కానీ బాబు కానీ ఈ సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీలో జాయిన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఛాంపియన్ కావాలి. ఆల్మోస్ట్ మిర్యాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో 99% ప్రతి ఇంట్లో మా సుమన్ గారి ఫోటో ఉంటుంది. అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి అకాడమీ స్టార్ట్ చేసి 29 సార్లు సుమన్ గారు వచ్చి దాదాపు వేలాది మందికి బెల్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మేము ఈరోజు ప్రతి సండే, పోయిన సండే ఫ్రూట్స్ ఇచ్చాం, బత్తాయి. అంటే ఈసారి గోంగూర వల్ల ఉపయోగాలు మీ అందరికీ తెలుసు. ఐరన్ అంటే బోన్ స్టాండర్డ్ కావడానికి. తర్వాత నెక్స్ట్ సేమ్ గోంగూర వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తర్వాత ఇంకోటి సేమ్ మీ బతకానికి సేమ్ యాక్టివ్గా చేస్తుంది. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా గోంగూర వల్ల మీ అందరికీ తెలుసు, గోంగూర ఇస్తున్నాం అంటే కొంచెం సారిగా చెప్పినట్టు కొంచెం నెగ్లెక్ట్ ఉంటుంది, కానీ ప్రతి పేరెంట్స్ కూడా గోంగూర వల్ల ఉపయోగాలు ఉంటాయి. ఇలాంటి కార్యక్రమం భారతదేశం మొత్తంలో ఏ కరాటే డోజోలో ఎవరు చేయరు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఓన్లీ 1
ఆల్రెడీ నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. నేను చేస్తున్న ప్రతి సండే మండే ట్యూస్డేకి ఫోన్ సార్ ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారంటే నేను నా పిల్లల కోసమే చేస్తాను. నన్ను ఈ మిర్యాలగూడ గడ్డ మీద దాదాపు 20 సంవత్సరాల క్రితం మా సార్ నాకు చిన్నప్పుడు తీసుకొచ్చి ప్రతి పాఠశాల పరిచయం చేశారు. నాన్న ఇట్లా ఉంటుంది ఈ అకాడమీ అనేది నీ బాధ్యతగా నేను మీద పెడుతున్నాను, మీరు ఏం చేస్తారని చెప్పేసి ఆ రోజు నుంచి ఈనాటి దాకా నేను దినదినం ప్రతి స్టూడెంట్ తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మరి మీరందరూ కూడా మీ పిల్లవాడిని సుమన్ షోడోకాన్లో జాయిన్ చేయండి. మీకు 2 monthsలో రిజల్ట్ చూపించే బాధ్యత నాది. ప్రతి పేరెంట్స్ కూడా ఆలోచించి ఒక మంచి సంస్థను ఎంచుకోండి. ఇది సుమన్ గారి సంస్థ. సుమన్ గారు అంటే ఆశ తమశ కాదు, ఆయన పేరు మీద స్థాపించినాం మేము. మా సారు గతంలో ఈ మిర్యాలగూడ గడ్డ మీద ఎవరు స్టార్ట్ చేయనప్పుడే ఈ మిర్యాలగూడలో సుమన్ గారు తీసుకొచ్చి ఒక చరిత్ర సృష్టించారు. ఆ చరిత్రని మళ్ళా ఈ మధ్య కాలంలో నేను వరల్డ్ వైడ్గా భారతదేశ చరిత్రలోనే ఒక సుమన్ షోడోకాన్ 6 స్టూడెంట్ గిన్నిస్ బుక్లో మన టీవీలో చూశాను. మరి ఇంకా చిన్న వయసులోనే ఈ పిల్లలు గిన్నిస్ వరల్డ్ సాధించడం మామూలు విషయం కాదు. మరి వీళ్ళందరూ కూడా నేర్చుకోవాలి, అందరూ ఛాంపియన్ కావాలి, ప్రతి ఇంట్లో కూడా ఛాంపియన్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.